అందరికీ శనార్థులు. మంచిగున్నారా? ఈరోజు మా ఇంటిలో మల్లన్న దేవుని బోనాలు. సట్టేడు వారాలని మేము అమావాస్య నుంచి 7 రోజుల వారం పట్టి బోనం పోస్తాము. ఈ దేవునికి బంతిపూల దండలు, పసుపు బండారి చాలా ఇష్టము. బోనాలు కూడా కొలతతోనే ఉంటాయి. ఇలా కొలుసుకొని ఎసరు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ ఎసరులో కొంచెం పసుపు, శనగపప్పు వేయాలి. ఎసరు మసలేటప్పుడు ఇలా బియ్యం కడుక్కోకుండానే పొయ్యాలి. ఈ బోనాలు వండేటప్పుడు మాట్లాడకూడదు. మూతికి దస్తి కట్టుకోవాలి. చాలా నిష్టతో వండాలి. ఈ అన్నమును పూలగం అంటారు. ఇంకోటి కూడా ఇదే విధంగా ఎసరు పెట్టుకొని బియ్యం పోసి అందులో రాసగుమ్మడి ముక్కలు వేయాలి. ఈ అన్నమును పాశమన్నం అంటారు. బెల్లం కట్ చేసుకొని అన్నం ఉడికిన తర్వాత ఈ బెల్లం అందులో వేయాలి. చాలా మహిమగల దేవుడు. ఇలా బెల్లం కరిగిన తర్వాత 1 లీటర్ వరకు పాలు పోయాలి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ అన్నం ఉడికిన తర్వాత 2 బోనాలు మీద కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. అదే బోనంలకు కూర అన్నీ కలుపుకొని పొయ్యి మీద పెట్టి వట్టిగానే ఉడకనివ్వాలి. పోనుకు పెట్టకూడదు. పచ్చింతకాయ చారు చేయాలి. ఆ చారు కూడా పోనుకు పెట్టవద్దు. ఇలా పూతగంధము, బియ్యం పిండి, పసుపు, నీళ్లు కలిపి బోనాలకు పూసి ఇలా బియ్యం పిండితో పసుపుతో గీతలు వేయాలి. దేవుని ఇంట్లో కూడా తుడుచుకొని పసుపు కింద రాసి ఇలాగనే బియ్యం పిండి పసుపుతో ముగ్గులు పెట్టాలి. 2 ఇస్తార్లు పెట్టి అందులో బియ్యం పోసి బోనాలను అందులో పెట్టాలి. బోనాలకు కంకణాలు కూడా కట్టాలి. బంతిపూల దండలు, కంకణాలు కట్టిన తర్వాత ఈ బెల్లం అన్నం పెట్టిన దానిలో చారు పోయాలి. ఈ పూలగం అన్నం పెట్టిన దానిలో కూర వేయాలి. ఈ 2 బోనాల పైన దీపాలు పెట్టి నూనె పోసి పెద్ద వత్తి చేసి వేయాలి. మేము మళ్ళీ బయట వంకాయ, చిక్కుడుకాయ, సాంబారు, కాకరకాయ ఫ్రై కూరలు వండాము. ఆరు తర్వాత మళ్ళీ బోనాలు వెలిగించుకొని కొబ్బరికాయలు కొట్టి అందరం బొట్టు పెట్టుకొని కంకణాలు కట్టుకొని ఇట్లా పళ్ళు తీసి 5 పడులు పెట్టాలి. ఆ పడుల మీద పెరుగును ఆ కూరలు వేయాలి. కొబ్బరికాయలు కొట్టాలి. బెల్లపు శాఖ ఆరగింపు చేయాలి. మైసచ్చితో ఇలా ధూపం వేయాలి. దర్వాజాలకు కూడా బంతిపూలు అన్నీ కట్టుకోవాలి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మనం బోనం అన్నంలోని అన్నం తీసేటప్పుడు కూడా మూతికి క్లాత్ కట్టుకొని తీస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ వేల్పుల లక్ష్మి.